ఎమర్జెన్సీ సమయాల్లో వైద్య సేవలను అందించి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రిటికల్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. ప్రమాదాలు, హార్ట్ స్ట్రోక్స్, విష జ్వరాలతో ఇకపై హైదరాబాద్కు పరుగులు తీయాల్సిన అవసరం లేకుండా చర్యలు చేపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 31 సీసీబీలను ఏర్పాటు చేస్తుండగా ఇప్పటికే 3 జిల్లాల్లో క్రిటికల్ కేర్ బ్లాక్లు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా మరో 10 రోజుల్లో 9 జిల్లాల్లో సీసీబీలను ఏర్పాటు చేసేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలోని మెడికల్ కాలేజీలు, జిల్లా హాస్పిటల్స్ లో 50 బెడ్ల సామర్థ్యంతో అత్యాధునిక వసతులతో సీసీబీలను ఏర్పాటు చేస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. ప్రధాన హాస్పిటల్స్ పై భారం పడకుండా స్వయం ప్రతిపత్తితో నడిచేలా వీటిని డిజైన్ చేశారు. సీసీబీలలోని మొత్తం 50 బెడ్లలో 10 ఐసీయూ, 6 హై డిపెండెన్సీ యూనిట్ బెడ్లు, 4 ఎమర్జెన్సీ బెడ్లు ఉండనున్నాయి. ఇక అంటువ్యాధులు వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్స్ ఇతరులకు సోకకుండా ఉండేందుకు ప్రత్యేకంగా 24 ఐసోలేషన్ బెడ్లు, 2 స్పెషల్ ఐసోలేషన్ రూములను సీసీబీలలో ఏర్పాటు చేశారు. నెగటివ్ ప్రెషర్ వెంటిలేషన్ సిస్టంతో పాటు పేషెంట్లు వచ్చేందుకు సెపరేట్ ఎంట్రీ ఉంటుంది. ఆపరేషన్ల కోసం 2 అడ్వాన్స్డ్ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, క్లిష్టమైన డెలివరీల కోసం 2 లేబర్, డెలివరీ, రికవరీ రూమ్స్ ఉన్నాయి. కిడ్నీ పేషెంట్ల కోసం సపోర్టివ్ సిస్టమ్ కూడా సీసీబీలో ఏర్పాటు చేశారు. 2 డయాలిసిస్ బెడ్లు, సొంతంగా డయాగ్నోస్టిక్స్ ల్యాబ్, ఆక్సిజన్ సప్లై ప్లాంట్ కూడా సిద్ధం చేశారు. అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఎమర్జెన్సీ సేవలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రజలకు అందించనున్నారు. రాష్ట్రంలో 31 క్రిటికల్ కేర్ బ్లాక్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే 3 చోట్ల ఇవి అందుబాటులోకి వచ్చాయి. తాజాగా మరో 9 జిల్లాల్లో ప్రారంభించనున్నారు. 29 సీసీబీలు 50 బెడ్ల కెపాసిటీతో, మరో 2 సీసీబీలు 100 బెడ్ల కెపాసిటీతో ఏర్పాటు కానున్నాయి. 50 బెడ్ల సీసీబీలకు 23.75 కోట్లు, 100 బెడ్ల సీసీబీలకు 40.5 కోట్లు వెచ్చిస్తున్నారు. 100 బెడ్ల సీసీబీలు హైదరాబాద్లోని ఫీవర్ హాస్పిటల్, రంగారెడ్డి జిల్లా కొండాపూర్లో ఏర్పాటు చేయనున్నారు. వచ్చే మార్చి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 31 సీసీబీలను అందుబాటులోకి తేవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. రాష్ట్రంలో క్రిటికల్ కేర్ బ్లాక్ యూనిట్లు సంగారెడ్డి, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో అందుబాటులోకి వచ్చాయి. తాజాగా మరో 9 జిల్లాల్లో సీసీబీలను 10 రోజుల్లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వనపర్తి, కామారెడ్డి, జగిత్యాల, జనగామ, వికారాబాద్, గోదావరిఖని, ఆసిఫాబాద్, కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాల్లో సీసీబీలను ప్రారంభించేందుకు హెల్త్ డిపార్ట్మెంట్ ఇప్పటికే సర్వం సిద్ధం చేసింది. సీసీబీలలో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ స్టాఫ్ను ప్రారంభించే లోపే సమకూర్చుకోవాలని అధికారులను ఆదేశించారు హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ. క్రిటిక్ సర్జరీ, జనరల్ ఫిజిషియన్లు 24 గంటలు అందుబాటులో ఉండనున్నారు. జిల్లాల్లో వైద్య విధాన పరిషత్, జిల్లా వైద్య విద్య శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే ట్రామా కేర్ సెంటర్లకు ఇవి అదనంగా పనిచేయనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సీసీబీలు అందుబాటులోకి వస్తే జిల్లాల నుంచి గాంధీ, ఉస్మానియా, నిమ్స్కు వచ్చే రిఫరల్ కేసుల భారం తగ్గే అవకాశాలున్నాయి.